అలాగే దారోని గారికి ఆశీస్సులు. మరి ఈ సమయంలో కూడికను ఏర్పాటు చేసినటువంటి శివశంకర్ గారు, పెద్దవాడ శివశంకర్ గారు, సత్యకుమారి గారికి నా హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను రక్షింపబడిన రాత్రి నేను పొందినటువంటి వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవటానికి, వారి ద్వారా జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు కృప చూపించాడు. 2015 సంవత్సరంలోనే చచ్చిపోవలసిన నేను ఈరోజు వరకు ఉన్నానంటే ఆ వాగ్దానాన్ని బట్టే ఉన్నాననే సత్యాన్ని మరి ఒకసారి గుర్తు చేసిన ఆ కుటుంబానికి నేను కృతజ్ఞుడను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము 103వ కీర్తన. మరి సుబ్బారావు గారు కూడా దేవుని మహాకృపను బట్టి స్వస్థత పొందారని విన్నాను. దేవుని మహాకృప, ఆయన ఎంతో ఉన్నతుడు, ఘనుడు, మహాబలవంతుడు, శక్తివంతుడు, ప్రపంచాన్నంతటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడు ఆయన మన నిమిత్తమై ఇంత శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నందుకై ఆయనకు మనం ఎంతో రుణస్థులం. ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఇంతకు ముందు దైవజనులు చదివారు. నేను దానిని మరలా తిరిగి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. చిన్న ప్రార్థన, క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనుడా, రక్షకుడా, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అల్పుడను, బలహీనుడను, నేనెప్పుడు బలహీనుడను, నీ కృపను బట్టి అప్పుడే బలవంతుడను ప్రభువా. దయతో ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకుని చేరి వచ్చినటువంటి బిడ్డలకు, అలాగే మేలు పొందినటువంటి బిడ్డలకు ఆశీర్వాదకరముగా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో స్తుతించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు దేవుని ఘనపరచటానికి, స్తుతించటానికి ఈ మాటను ఆయన ఈ గ్రంథములో వ్రాసించారు. అదేమిటి అంటే, నా ప్రాణమా అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి ప్రాణం ఉంది. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. వెళ్ళేటప్పుడు ఎటు పోద్దో కూడా అర్థం కాదు. ఎప్పుడు పోద్దో తెలియదు. అలాంటిది ప్రాణం. ఈ ప్రాణాన్ని కాపాడటానికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు అనేటువంటి వాటిని దేవుడు శరీరములో ఉంచాడు. వాటిని అంతరంగ భాగాలు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కేవలం నా నోటితో మాత్రమే కాక నా ప్రాణముతోనూ, నా అంతరంగములో ఉన్నటువంటి ప్రాణానికి మూలమైన ఆ అవయములతోనూ నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి కూటము అంటే ఏదో 10 మందిని పిలిచి, 100 మందిని పిలిచి, ప్రియ దేవుని బిడ్డలు ఏదో కొద్ది మాటలు చెప్పి భోజనాలు పెట్టి పంపించటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి కూటము అంటే కృతజ్ఞత కలిగి జీవించటం,
కృతజ్ఞత కలిగి జీవించటము అంటే మన పాపాలు దేవునికి ఇచ్చేసి, అంటే అప్పగించి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకున్నటువంటి పరిశుద్ధతను మనము కలిగి ఉండటం కృతజ్ఞత. దేవుని పరిశుద్ధత లేకుండా మనము ఎన్ని మాటలు చెప్పినా, ఎలాంటి పరిస్థితులు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఆయన కోసం మనం బ్రతుకుతున్నాము అనేటువంటి ఆ యొక్క విధానాన్ని ప్రజలకు కలిగించినప్పటికీ కూడా పరిశుద్ధత లేకుండా ప్రభువుకి కృతజ్ఞులుగా ఉండలేం ప్రియ దేవుని బిడ్డలారా. అందుచేత పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ మన ప్రాణాన్ని, అనగా ప్రియ దేవుని బిడ్డలు, దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని ఆయన కొరకు ఉపయోగించటమే కృతజ్ఞత ప్రియ దేవుని బిడ్డలారా. మనము ఆలోచించాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనము పరిశీలన చేస్తే, మానవునికి ఉన్నటువంటి శరీరము అది మురికి శరీరం, ముష్టి శరీరం అని చెప్పాలి. మనము అతిగా ప్రేమించేది కూడా దానినే, ఆ శరీరాన్నే, ఆ మురికి శరీరాన్నే. చనిపోయిన తరువాత వారి యొక్క బిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ ఎవ్వరూ ఒక్క పూట ఇంటిలో ఉంచుకోవటానికి ఇష్టపడని శరీరం. ప్రియ దేవుని బిడ్డారా, అనేక జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులు ఏవైనా చచ్చిపోతే, మన ఇంట్లో కోడో లేకపోతే మరి ఒకటో చనిపోతే దారినన్నా మన వాకిల్లో కొద్దిసేపు ఉంచగలుగుతామేమో, కానీ మనిషి చనిపోతే వెంటనే దానిని ఖననం చేయాలని లేక సమాధి చేయాలని కోరుకుంటారు ఆ బంధువులు, రక్త సంబంధులు అందరూ. అంతకుముందు వారు చూపిన ప్రేమ అనురాగాలన్నీ కూడా ఆ శరీరము అనగా ఒట్టి శరీరాన్ని చూసినప్పుడు అవి తెగిపోతాయి ప్రియ దేవుని బిడ్డలు. కానీ ఎందుకో మనుషుడు ఆ మురికి శరీరాన్ని ఒక్కరోజు ప్రియ దేవుని బిడ్డలను ఉంచుకోలేనటువంటి శరీరాన్ని, చనిపోయిన తరువాత ఒక్కరోజు కూడా ఉంచుకోలేని ఆ శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తారో మనుషుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధతలో పెరగలేక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారికి ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు, వాటన్నిటితో వారు లోకంలో తిరుగుతూ లోకాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్నటువంటి ఆ జీవితం దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితమా? ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మనకిచ్చిన ఈ జీవితం చాలా చిన్నదే, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దానిని ప్రభువుకు అప్పగించినప్పుడు అది చాలా పెద్దది. యుగ యుగాలు దేవునితో ఉండేటటువంటిది ఈ ప్రియ దేవుని బిడ్డ జీవం. కనుక మనం ఆలోచించాలి, నేడు మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితం ప్రభువుకు అంగీకారమా కాదా? ఆయనకు కృతజ్ఞతగా బ్రతుకుతున్నామా? ఆయన ఇచ్చిన ప్రాణముతో, ఆయన ఇచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డల ఈ యొక్క శరీరముతో, ఆయన ఇచ్చినటువంటి ఆత్మతో, ఆయన ఇచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డల సమస్త విధములైనటువంటి ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క ఆ పరికరాలతో, అనగా అవయవాలతో మనము జీవిస్తూ ఉండగా ఆయనకు అంగీకారం కానిది ఏదైనా మనలో ఉంటే అది కృతజ్ఞత కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఆయన అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటాడు. ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడు మనిషి జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ జీవికైనా అన్ని ఉపకారాలు ఆయన చేశాడా? మీరు ఆలోచించండి. సృష్టించాడు అంతవరకే, వాటిని భూమి మీద కలగజేశాడు, సకల చరాసులను కలగజేశాడు, జంతువులను కలగజేశాడు, పక్షులను కలగజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవరాశులన్నీ ఉన్నాయి, వాటికి ఏ మేలు ఆయన చేయలేదు. ఒక్క మనుషుడికి ఎన్ని మేళ్ళు చేశాడో మీరు ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు పెళ్లి చేసుకోవటానికి, బిడ్డలను కంటానికి, ఇల్లు కట్టుకోవటానికి, ప్రియ దేవుని బిడ్డల సుఖ సౌఖ్యాలతో జీవించటానికి, కావలసిన వాటినన్నిటినీ కూడా సంపాదించుకోవటానికి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ప్రియ దేవుని బిడ్డల హృదయంలో ఒక సమాధానం అనేటువంటిది పెట్టి ఆయన మనలను ఇన్ని మేళ్లతో
నింపుతున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన లేకుండా మనమేమీ చేయలేం. ఆయనే మనకంతటికీ మూలమైనటువంటి వాడు. అలాంటి దేవునికి మనమిచ్చేది డబ్బు సరిపోదు. మనం ఇచ్చేటటువంటి ప్రియ దేవుని బిడ్డరా వస్తు వాహనాలు సరిపోవు. మనం ఇవ్వవలసింది ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ఆయనకి సమర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ సత్య గారి గురించి, అలాగే ఈ యొక్క శంకర్రావు గారి గురించి, నేనంటే శివశంకర్ గారి గురించి, శివశంకర్ గారు ఉన్నారా? శివశంకర్ గారి గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు వారు ఎంత ఖర్చు పెడుతున్నారో మాకు అర్థం అవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఎంత ఖర్చు పెట్టినా వారిరువురు భూమి మీద పరిశుద్ధంగా ప్రభువు కొరకు జీవించకపోతే ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు లాంటిది ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజుతో ఇది అంతమైపోతే దీనికి విలువే లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో చప్పట్లు కొట్టి పాటలు పాడి దైవజనులు పిలిచి వీళ్ళంతా ఏదేదో చేసేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత ఆయనకున్న కృతజ్ఞత వారిరువురి మధ్యలో కనపడకపోతే అందరూ మరొక రకంగా అర్థం చేసుకుంటారు. అందుకని వారు పరిశుద్ధంగా బ్రతికినంత కాలం ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రభువు కొరకు సాక్షులుగా ఉండాలి. నేను విన్నాను ఇప్పుడు సాక్ష్యంలో కొంతమంది వాళ్ళ చెల్లెళ్ళు మారారని, వాళ్ళ యొక్క కొంతమంది బంధువులు మారారని. ప్రియ దేవుని కూడా రక్షణ ఇచ్చేదే అందుకు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాడంటే అనేకులను రక్షించుకొనటానికి, ముఖ్యంగా తన ఇంటి వారిని రక్షించుకోవటానికి దేవుడు రక్షణ ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది అమూల్యమైనటువంటిది. అది చాలా త్యాగంతో కూడినటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడిని రక్షించటానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. మానవుడుగా భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చింది. అనేక మంది అపహాసకుల చేత అపహసింపబడవలసి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దెబ్బలు తినవలసి వచ్చింది. ప్రియ దేవుని రక్తం కార్చవలసి వచ్చింది. తర్వాత చనిపోవలసి వచ్చింది. దేవునికి చావు ఉంటుందా? ఉండదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అమరుడు ఆయన అమరుడు. కానీ ఆయన మన కొరకు చనిపోవలసి వచ్చింది. చనిపోయి తిరిగి లేచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంత త్యాగం చేసినటువంటి ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే అది కృతజ్ఞత ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డ, రక్షింపబడిన వారు కృతజ్ఞత అంటే ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించటమే కృతజ్ఞత. ఉపకారాలు ఆయన ఎన్ని చేశాడో వాటన్నిటినీ మరవకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉపకారాల్లో మొదటి ఉపకారం నీ దోషములన్నీ ఆయన క్షమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాల్యము నుంచి మనుషుడు ఏదో రకమైనటువంటి దోషాన్ని చేస్తూనే ఉంటాడు. నోటి ద్వారా, కంటి ద్వారా, వినికిడి ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, తన నడవడి ద్వారా ఎన్నో దోషాలు చేస్తాడు. వాటన్నిటినీ కూడా క్షమించి నీకు ఒక ఉపకారం చేశాడు. ఎవరు భూమి మీద ఆ పని చేయలేనటువంటి వాళ్ళు. మనకు డబ్బు ఇవ్వగలుగుతారు తల్లిదండ్రులు, ఆస్తిపాస్తులు ఇవ్వగలుగుతారు తల్లిదండ్రులు, లేకపోతే ఎవరైనా సహాయం చేయగలుగుతారు. కానీ మన పాపాన్ని మాత్రం ఎవ్వరూ దూరపరచలేరు. మన పాపాన్ని ప్రియ దేవుని తన మీద మోపుకోలేరు. మనం ఎవ్వరము కూడా ఒకాల్తా పలకలేము ఎవరికి కూడా. పాప విషయంలో ఆ పాపం నాదండి, ఆమె చేసిన పాపం నాది, నన్ను శిక్షించండి అనగలిగిన మనుషుడు భూమి మీద ఎవరూ లేరు. అందుకే దేవుడే దిగివచ్చి మానవుడుగా, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి దిగివచ్చి మన పాపాలన్నీ ఆయన మోసి ఆయన దానికి తగిన శిక్షను అనుభవించి మనలను పాపం నుంచి విడుదల కలిగించాడు. అందుకు ఆయన చేసిన ఉపకారం అంతకంటే గొప్ప ఉపకారం మరి ఒకటి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంకటములన్నీ సమకూర్చువాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముల నుండి కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్త అగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. తృప్తి అనేది మనిషికి ప్రియ దేవుని బిడ్డలారా అది చాలా దూరంగా ఉన్నటువంటిది. దేవుని కలిగిన వారికి మాత్రమే ఆ తృప్తి అనేది ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇవాళ చూడండి, కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు
లేకపోతే అధికారాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయంగా ఏ విధంగానైనా కానీ వారి జీవితాల్లో తృప్తి కనపడదు. సంపాదించాలనుకున్నవాడు ఇంకా సంపాదించాలనుకుంటాడు, మంచి వస్త్రాలు వేసుకోవాలనుకున్నవాడు ఇంకా మంచి వస్త్రాలు వేసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బంగారం కొనాలనుకున్నవాడు ఇంకా బంగారం కొంటూనే ఉంటాడు. ఈ రీతిగా తృప్తి లేని బ్రతుకుతారు మనుషులు. కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన మాత్రమే తృప్తినివ్వగలిగినటువంటి వాడు. మీరు ఆలోచించండి. నెల్లూరు ప్రాంతంలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక సందర్భంలో సువార్త చేయటానికి వెళ్ళాను. ఆ స్థలంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ముసలం వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అంది. అంటే నేను అన్నాను, బాగున్నావమ్మా అని అడిగాను. బాగున్నానయ్యా అంది. అన్న తర్వాత అంది, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది పూరి గుడిసె, పైగా పైనుంచి ఎండ లోపలికి వస్తుంది, వర్షం కారితే తడిసిపోద్దని తెలుసు. ఒక కుక్కి మంచం మీద భర్త, ప్రియ దేవుని బిడ్డరా, ఆయన కూడా వ్యాధితో ఉన్నాడు. నేను వెంటనే ఆమెను అడిగాను, ఏమ్మా బాగున్నావా అంటే బాగున్నానన్నావు, ఈ కారిపోయే గుడిసెలో కుక్కి మంచంలో భర్త ఈ విధంగా ఉండి బాగున్నానన్నావేంటమ్మా అంటే, అయ్యా నాకు యేసు ప్రభు ఉన్నాడు, అదే నా తృప్తి. యేసు ప్రభు నాకు దొరికాడు, ఎవ్వరికి లేని ఆ భాగ్యాన్ని నేను కలిగి ఉన్నాను. భర్త కుక్కి మంచంలో ఉంటే ఏమిటి, రోగి అయి ఉంటే ఏంటి, పైన కురిసే ఇల్లుంటే మాత్రమేంటి, ఎండ తగిలే పరిస్థితి ఉంటే మాత్రమేంటి, చిరిగిపోయిన చీరుంటే మాత్రమేంటి. అంటే ఆమె చిరిగిపోయిన చీరే కట్టుకుంది. చిరిగిపోయిన చీరుంటే మాత్రమేమిటి, నాకు నా దేవుడు ఉన్నాడయ్యా అంది. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు నిజంగా కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి. అలాంటి జీవితం యేసు ప్రభు ఎంతోమందికి ఇచ్చాడు. ఐశ్వర్యం లేకపోతే ఇదంతా కూడా అంతమైపోయేది. ఐశ్వర్యం ఎంతున్నా, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, ప్రియ దేవుని బిడ్డల డబ్బు ఎంతున్నా ఇదంతా కూడా సమసిపోయేది, లేకపోతే అంతమైపోయేది. కానీ దేవుడిచ్చేటటువంటి ఆ తృప్తి నీ జీవితాన్ని ఎంతగానో మంచి ఆనందముతో, సంతోషముతో నడిపించగలిగినటువంటిది. ప్రియ దేవుని బిడ్డ సత్యాకి ఇంతకు ముందు ఇంతకంటే బాగా ఈ శివశంకర్ గారి ద్వారా సుఖాన్ని పొంది ఉండొచ్చేమో, కానీ ఆయన జీవితంలో, ఆమె జీవితంలో ఆయనను ఈనాడు చూసినట్లుగా అంతకు ముందు చూసి ఉండకపోవచ్చు. ఇప్పుడు పొందే సంతోషాన్ని అంతకు ముందు సంతోషించకపోయి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం యేసు క్రీస్తునందు రక్షణ పొందటమే కాకుండా మనము పరిశుద్ధంగా ఆయనకు అప్పగింపబడి మన జీవిత కాలం అంతా, బ్రతికినంత కాలం పరిశుద్ధమైన జీవితం జీవించటం ద్వారా మనము కృతజ్ఞతగా ఉండి రుణాన్ని తీర్చుకోగలుగుతాం. ప్రభువు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మల మేళ నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మంచిది ప్రియులారా, దైవజనులు వారానికి 3 సార్లు డయాలసిస్ జరుగుతుంది. ఎంతో బలహీన పరిస్థితుల్లో మరి ఈ స్థలానికి దేవుని కృపతో రాగలిగారు. కొద్ది నిమిషాలు మనతో దేవుని వాక్యం పంచుకున్నారు. వాక్యం నిమిత్తమై మనం కూడా విన్న మాటలను బట్టి కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. దేవుని వాక్యాన్ని విన్న మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రభువును స్తుతిస్తూ విన్న వాక్యమును కొద్ది మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం బ్రతికి ఉండడమే ఆయన చేసిన ఉపకారం. సంతోషము ఈ భూమి మీద అనేకమైన వాటిల్లో మనకు కనబడవచ్చు, పొందుకొనవచ్చు, కానీ నిజ సంతోషము, నిజమైన తృప్తి ఒక మనిషికి
పాపము నుంచి విడుదల పొందిన తర్వాతే ప్రభువు ద్వారా మాత్రమే కలుగుతుంది. అది ఆయన మాత్రమే చేయగలిగినటువంటి మేలు. ప్రభు ఒక్కరు మాత్రమే మన దోషాలు క్షమించగలిగిన వారు. మన సంకటమని కుదుర్చువాడు, సమాధిలోనికి పోవలసిన మనలను సజీవులుగా ఉంచినవాడు. ప్రభువును స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి ఒక నిమిషం ప్రార్థనలో గడుపుదాం. ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తూ ముఖ్యంగా ఈ కుటుంబస్తులు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించండి. ఈ కూడిక ద్వారా ఈ కుటుంబానికి, ఇంకా వారి కుటుంబంలో ఉన్న వారందరితో కూడా దేవుడు తృప్తిని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించినట్లుగా ప్రార్థించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు నర్సాపురంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దాసులు సైమనయ్య గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపించి ప్రార్థించి ముందుకు తీసుకెళ్తారు. ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండకండి. ఈరోజు దేవుని దాసుల ద్వారా దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి మాటలు మరలా నీవు నెమరవేసుకుంటే నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ధనవంతుడన్నాడు. దావీదంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు. నిజంగా దేవుణ్ణి సన్నుతించేటటువంటి అదృష్టాన్ని దావీదు యొక్క జీవితంలోనికి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని వాక్యమును వినినటువంటి నీకు కూడా అర్థం కావాలి. ఈ లోకములో నువ్వు దేనిని సంపాదించినా, దేనిని పొందినా అది నిన్ను పాపము నుంచి విడిపించలేదు. దేవుడు మాత్రమే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన పరలోకమును విడిచి ఈ భూమి మీదికి ఏతించింది. ఎందుకో తెలుసా? నిన్ను పాప శిక్ష నుంచి విడిపించడానికి, నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూడడానికి, నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా చూసి ఆనందించడానికి, నీ కుటుంబాన్ని తద్వారా ఆనందింప చేయడానికి, ఆశీర్వదింప చేయడానికి దేవుడు నీకు దేవుడయ్యుండి ఈరోజు మరి ఒకసారి ఆ దేవుని మాటల ద్వారా, ఆయన మాటల ద్వారా నీతో మాట్లాడాడు అంటే నీ దేవుడు నిన్నెంత ప్రేమించాడో కదా. నీ దేవునికి నీ ఎడల ఎంత ప్రేమ, నీ దేవునికి నీ ఎడల ఎంత జాలి. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేటటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన. ప్రార్థన ఆలకించి నీ కుటుంబాన్ని బలపరిచేటటువంటి దేవుడు కదా. ఈరోజు దేవుని మాటలు నీ జీవితంలోనికి ప్రవేశిస్తే ఎప్పుడైనా తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుణ్ణి బట్టి నువ్వు తృప్తి కలిగి ఉండాలని,